హలో అండి. అందరికీ నమస్తే. ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో చూస్తామండి. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ కాదు. ఓకేనా? మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి. ఓకేనా? సో, అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్ చేయొద్దండి. ఓకేనా? సో, మరి ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్ చూసిన ఆడియన్స్‌కి మీరు ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? వారి లైఫ్‌లో అసలు ఏం జరగబోతుంది? పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, పేజ్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి. వాటికి నేను క్లారిఫికేషన్ చేస్తాను. ద మెజిషియన్, నైన్ ఆఫ్ పెంటికల్స్, ఫోర్ ఆఫ్ స్వార్డ్స్, నైన్ ఆఫ్ స్వార్డ్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్. వావ్, సూపర్. నైట్ ఆఫ్ వ్యాండ్స్, సూపర్. మీకు ఏదో గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ద హర్మిట్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, డెత్ అండ్ రీబర్త్, లాస్ట్ మెసేజ్, నైన్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చి ఇక్కడ ద డెవిల్ కార్డ్ అండి. ఓకే, సైన్స్ అంటే ఇక్కడ ఆగస్ట్ మంత్కి సంబంధించి ప్రతి ఒక్క సైన్స్ వారు చూడొచ్చండి. ఓకేనా? పర్టికులర్గా సైన్స్ నేమ్స్ అయితే ఏమి వద్దు. సో అన్ని రాసుల వారు ఇక్కడ ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేక్ ఏంటిది అంటే మీకు ఏం చెప్తుంది అంటే ఈ ఆగస్ట్ మంత్కి సంబంధించి మీరు చాలామంది ట్రావెలింగ్ అయితే చూపిస్తుందండి. ఓకేనా? సో అండ్ మీ లైఫ్లో అబండెన్స్ అనేది రాబోతుంది అనమాట. గ్రోత్ అనేది ఉండబోతుంది. అండ్ చాలా రోజుల నుంచి మీ లైఫ్లో ఏదో ఏంటంటే ఒక క్లారిటీ అనేది ఉండడం లేదనమాట. మీ పర్సన్ విషయంలో కావచ్చు అండ్ మీ లైఫ్ గురించి కావచ్చు. మీరు ఫర్దర్ స్టెప్ అసలు ఎలాంటి స్టెప్ అనేది తీసుకోవాలో అర్థం కాకపోవడము అండ్ ఒక రిలేషన్షిప్లో మీరు స్టక్ అయిపోవడము అవన్నీ జరుగుతున్నాయి. అంటే మీకు ఒక క్లారిటీ కూడా ఈ ఆగస్ట్ మంత్కి సంబంధించి మీ లైఫ్లో అనేది రాబోతుంది అనమాట. ఓకే, అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుండబోతుందండి. కెరియర్ పర్పస్గా కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. మేబీ ఫస్ట్ వీక్కి సంబంధించి మీరు చాలా డిప్రెషన్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, నేను వీటికి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. ఈ కార్డ్స్ అనేది ఎందుకు వచ్చాయి, ఈ వెనకాల ఉన్న అసలు రీజన్ ఏంటిది అనేది నేను చూస్తాను. ఓకేనా? పేజ్ ఆఫ్ కప్స్కి మనం వేరే డెక్తో క్లారిఫికేషన్ చేస్తాను ఈ డెక్ నుంచి. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. మీరు చాలామంది ఎక్కడికో ట్రావెల్ చేయడము అండ్ ఏదో ఫంక్షన్స్ కానీ అండ్ మ్యారేజ్ కానీ వాటిలో మీరు పాల్గొనడం అండ్ వారిలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవడము అండ్ మిమ్మల్ని చూసిన వారందరూ మీకు అట్రాక్ట్ అయిపోవడము. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకేనా? అండ్ అంటే మీరు 100 మందిలో ఉన్న మీరే ఒక స్టార్ లాగా ఉంటారనమాట. ఓకే, సో అలాంటిది చూపిస్తుంది. ఓకే, మీ పర్సన్ని కూడా మీరు ఈ మంత్కి సంబంధించి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అండ్ మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకుంటారండి. పేజ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. జడ్జ్మెంట్. ఓకే, సో మీరు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూడండి. నైన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీ లైఫ్లో అండ్ ఈ ఆగస్ట్ మంత్కి సంబంధించి
మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉండబోతున్నారండి. చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారనమాట. న్యూ లవ్ గూడా మీ లైఫ్‌లో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. మాకు న్యూ లవ్ అవసరం లేదు అంటే చూడండి ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్‌లో రాబోతున్నారు. ఓకే. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే. మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్‌లో అయితే రాబోతున్నారండి. ఓకే. అండ్ న్యూ లవ్ గురించి ఆలోచించే వారికి అండ్ ఇక్కడ మ్యారేజ్ కూడా ఎక్కువ చూపిస్తుందనమాట. చాలా మటుకు ఇక్కడ మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ అనేది ఈ మంత్‌కి సంబంధించి అండ్ ఒక న్యూ పర్సన్ మీ లైఫ్‌లో అయితే రావడం జరుగుతుందండి. ఓకే. ఈ పర్సన్ ఏంటంటే మనీ ఫ్లో ఉన్న పర్సన్ కావచ్చు, లేదా హైయర్ పొజిషన్‌లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట తను. ఓకే. మంచి ఫ్యామిలీ నుంచి రావచ్చనమాట తను. ఓకే. ఏంటంటే ఆహ్, ఒక పర్సన్ వాల్యూ తెలిసిన పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. అండ్ మీరు ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి చాలా స్ట్రాంగ్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారండి. ఓకే. మీకు ఏదైతే మంచిది, ఏదైతే మీరు ప్రతి విషయంలో ఎవరైతే మిమ్మల్ని చాలా సఫర్ చేస్తున్నారో వాటన్నిటికి ఒక క్లారిటీ రావడం అండ్ మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోబోతున్నారనమాట. పర్సన్ విషయంలో, లవ్ విషయంలో అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. ఒక క్లారిటీకి రాబోతున్నారు అండ్ మీ రిలేషన్‌కి సంబంధించి మీరు డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు మాత్రం ఈ మంత్‌కి సంబంధించి మీకు చాలా గ్రోత్ అనేది మీ లైఫ్‌లో అయితే రాబోతుందండి. అబండెన్స్ అనేది మీ లైఫ్‌లో ఉండబోతుందనమాట. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. 2 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. సో, ఏంటంటే ఈ ఆగస్ట్ మంత్‌కి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. కానీ అది రైటో, రాంగో మీకు అర్థం కాదనమాట. మళ్ళీ కన్‌ఫ్యూషన్‌లో పడిపోతున్నారు మీరు. ఓకే. మీరు ఏంటంటే మీకు మీ ఇంట్యూషన్ అనేది చెప్తుంది ఆల్రెడీ. ఓకే. మీ స్పిరిట్ ఏంజెల్స్, మీ యూనివర్స్ మిమ్మల్ని చాలా గైడ్ చేస్తా ఉంటారు. కానీ మీరు తీసుకుంటున్న నిర్ణయం అది రైటో, రాంగో అని మీకు మీరే మళ్ళీ తప్పులో కాలు వేసే ఛాన్స్ కూడా ఉండబోతుందనమాట. ఓకే. ఇక్కడ క్లారిటీ అనేది మీకొచ్చింది. అండ్ ఇక్కడ చూడండి 5 ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ మీరు ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేసుకోవడం అనమాట. ఓకే. మళ్ళీ జగ్లింగ్ సిట్యుయేషన్ ఇది లేకుండా చూసుకోండి. ఓకేనా. క్లారిటీగా ఉండండి. ఓకే. ద మెజిషియన్. ఓకే. మీ లైఫ్‌లో ఏదైతే లేదో అవన్నీ మీకు మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటా అండ్ మీరు పొందుతారనమాట. ఓకే. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ మీకు జరగబోతున్నాయి ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి అన్నట్టుగా చూపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారు. ఓకే. వారి లైఫ్‌లో మీరు ఉన్నట్టుగా అండ్ ఈ పర్సన్ వైపు నుంచి మీరు చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు. అండ్ ఈ పర్సన్ ఏదో మళ్ళీ మీ మీద చాలా ఫ్యాషన్‌తో మీ లైఫ్‌లోకి రావడము అండ్ ఇక్కడ చూడండి ద డెవిల్ కార్డ్ అండ్ డెత్ అండ్ రీబర్త్ అనమాట. ఓకే. సో, మళ్ళీ మీ జీవితం అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్‌లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చాలా మంచి మంచి మెసేజెస్ అయితే చూపిస్తుందండి. అండ్ మీరు కెరియర్ పర్పస్‌గా మీకు మనీ ఫ్లో లేదు, మంచి పొజిషన్ అనేది మీకు లేదు అనుకునే వారికి కూడా మంచి గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారండి. ఓకే. ద మెజిషియన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. మెజిషియన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద చారియట్. మీరు చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేయబోతున్నారు అండ్ మళ్ళీ డెత్ కార్డ్ అనమాట. ఇక్కడ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసేటప్పుడే ఏదో సక్సెస్ అనేది మీ లైఫ్‌లో రాబోతుందనమాట. మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పర్సన్ మీకు కనిపించడం గానీ, లేదా ఏదైనా అకేషన్స్‌లో గానీ మీరు కలుసుకోవడం గానీ, అండ్ కొంతమంది ఒక న్యూ పర్సన్‌ని కలుసుకోవడం గానీ, అలాంటిదేదో చూపిస్తుందనమాట. మీ లైఫ్‌లో ఏ పర్సన్ అయితే రాసిపెట్టి ఉందో అలాంటి పర్సనే మళ్ళీ మీకు కనిపించడము అండ్ ఈ పర్సన్ మీ మీద చాలా లవ్ ఉన్నట్టుగా, మీ మీద చాలా కేరింగ్ ఉన్నట్టుగా అండ్ ఈ పర్సన్ మీకు మంచి రెస్పెక్ట్ ఇవ్వడము అదంతా జరగబోతుందనమాట. వారు మీ ఫ్రెండ్ రూపంలో కూడా రావచ్చండి. ఓకేనా. సో, అలాంటి వారు కూడా మీ లైఫ్‌లో రావడం అయితే జరుగుతుంది అండ్ మళ్ళీ కొత్తగా మీ జీవితం ఏదో స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ రావడం అనమాట. ఓకేనా. కొత్త కొత్త ఆప్షన్స్ అనేది మీ లైఫ్‌లో రావడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూడండి మీ పర్సన్ రావడం జరుగుతుంది. మీ పాస్ట్ పర్సన్. ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట.
సో న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో అయితే రావడం జరుగుతుంది. దాని వలన మీరు ఇక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారనమాట. ఓకే, మళ్ళీ మళ్ళీ ఈ పర్సన్ కూడా ఇలాంటి వారు ఏమో, అండ్ ఈ పర్సన్ కూడా నెక్స్ట్ ఈ పర్సన్ కూడా మీకు మోసం చేయరు అని గ్యారంటీ ఏంటి? ఆ విధంగా మీరు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండడము, ఏం చేయాలో అర్థం కాకపోవడము, అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతున్నారు అని చెప్పాను కదా. సో ఆ బాధ నుంచి మీరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సో అదే టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వడము, అండ్ కొంతమందికి ఒక న్యూ పర్సన్ రావడము. సో ఇదంతా మీరు ఏంటంటే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. మీ పాస్ట్ పర్సన్కి నో చెప్పలేక, అండ్ న్యూ పర్సన్కి వెల్కమ్ చెప్పలేక, సో ఏంటంటే మీరు ఇదంతా తికమక పరిస్థితి అనేది ఉంటుందన్నమాట మీ లైఫ్లో. ఓకే, సో మీరు ఏంటంటే కొంచెం టైం అనేది తీసుకోవాలి, అండ్ కొంచెం నిదానంగా ఆలోచించాలి. ఆల్రెడీ మీరు పడి పడి లేచి ఉన్నారు, సిచ్యువేషన్ని మీరు ఎదుర్కొన్నారు ఒంటరిగా, అండ్ మీకు మీ లైఫ్లో మీకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ టైంలో మీరు కోరుకున్న పార్ట్నర్ అయితే మీ లైఫ్లో లేరండి. మీకు అండగా అయితే ఈ పర్సన్ నిలబడలేదన్నమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ కావచ్చు, కొంతమందికి న్యూ పర్సన్ కూడా కావచ్చు. ఓకేనా, సో వారిని నమ్మాలి అంటేనే మీకు ఒక భయం అనేది పుడుతుందన్నమాట మళ్ళీ. ఓకే, సో దాని ద్వారా మీరు డెసిషన్ అనేది తీసుకోలేక, సో కొంచెం ఆలోచిస్తాము, తర్వాత డెసిషన్ తీసుకుందాము, కొంచెం అబ్జర్వేషన్లో పెడదాం ఈ పర్సన్ని, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అని మీరు అదంతా స్పై చేయడం అనమాట. ఓకే, ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుంది అవన్నీ మీరు చూస్తారనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీకు మంచి గ్రోత్ అయితే ఉండబోతుందండి. హ్యాపీగానే ఉంటారు, కానీ మీకు మనశ్శాంతి అనేది ఉండడం లేదనమాట. ఓకేనా, మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ ఈ ఆగస్టు మంత్కి సంబంధించి ఉండబోతుంది, కానీ మనశ్శాంతి ఉండడం లేదు. ఓకేనా, కొంచెం భయంగా అనిపించడం, కానీ మీరు ఏదైతే చేస్తున్నారో అదేదైనా తప్ప, మళ్ళీ పర్సన్ని నమ్మడం తప్ప, లేదా కొంతమంది పాస్ట్ పర్సన్ని మీరు వెల్కమ్ చెప్పారు అంటే, సో ఈ పర్సన్ కూడా ఫ్యూచర్లో మీకు ఏదైనా మోసం చేస్తారా, లేదా మీతో ఉంటారా, ప్రేమతో దగ్గర తీసుకుంటారా, లేదా మిమ్మల్ని ఇంకా వదిలేసి వెళ్ళిపోతారా? సో అదంతా మీరు చాలా స్పై చేస్తారనమాట, వారి ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది అన్నట్టుగా. ఓకే, కానీ ఇక్కడ మీ పర్సన్లు పాస్ట్ పర్సన్ కావచ్చు, న్యూ పర్సన్ కావచ్చు అండి. ఓకేనా, వారిలో ఒక చేంజ్ అనేది మీకు చూపిస్తుందన్నమాట. ఓకే, మీరు అనుకున్న పర్సన్ వీరు కాదు అనేది కూడా మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే, దాని వలన కూడా మీరు చాలా బాధపడేది కూడా చూపిస్తుందండి. ఓకే, ఇంకా ఈ పర్సన్ మారలేదని కానీ, అండ్ న్యూ పర్సన్ కూడా సో ఈ పర్సన్ కరెక్ట్ కాదని తెలియడం కానీ అదంతా జరగబోతుందన్నమాట. ఓకే, అండ్ మీరు ఈ మంత్కి సంబంధించి ఈ ఆగస్ట్ మంత్కి చాలా ఓపెన్ అప్గా ఉంటారండి. పాస్ట్ ఏంటంటే మీరు ప్రతి విషయంలో మీరే హర్ట్ అవ్వడము, మీరే బాధపడడము, అండ్ మీ వలన ఎవరైనా హర్ట్ అవ్వకూడదు, బాధపడకూడదు అని మీ మనసుకి మీరే కష్టపెట్టుకోవడం అయితే జరిగిందనమాట. ఓకే, కానీ ఇక మీదట మీరు అలా ఉండడం లేదు. ఓకే, మీరు ఏదైతే నో చెప్పాలి అనుకుంటున్నారో నో చెప్పేస్తారు, ఏదైతే ఎస్ చెప్పాలి అనుకుంటారో ఎస్ చెప్పేస్తారనమాట. ఓకే, సో ఏంటంటే మీలో చాలా చేంజెస్ అనేది రాబోతుందన్నమాట. సో ఈ చేంజెస్ కూడా చూసి ఈ పర్సన్ కూడా కొంచెం ఏంటంటే తనలో ఏదో తెలియని భయం కానీ, అండ్ కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వడం కూడా జరగబోతుందన్నమాట. ఓకే, ఇలాంటి వారిని దూరం చేసుకున్నందుకు, అంటే తన చేతులారా తను చేసుకున్న దానికి తను ఇప్పుడు భయం అనేది మొదలవుతుంది, అండ్ గిల్టీగా కూడా ఫీల్ అవుతారనమాట. 24/7 ఈ పర్సన్ మీ గురించి తను రిగ్రెట్గా ఫీల్ అవ్వడం, బాధపడడం అయితే జరుగుతుంది, అండ్ మళ్ళీ ఈ పర్సన్ కాంటాక్ట్ అవ్వడం కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ ఫస్ట్ వీక్కి సంబంధించి మీకు ఫస్ట్ వీక్లోనే మీకు కాంటాక్ట్ అయితే రావచ్చు. సో ఈ పర్సన్ వైపు నుంచి అనమాట మీ లైఫ్లోకి రావాలి, మీతో రీయూనియన్ చేయాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. మీరంటే తనకు ఒక ఫ్యాషన్ అనమాట, మీతోనే ఉండాలి, మీతో మాట్లాడాలి, అది తన ఫ్యాషన్ అనమాట ఈ పర్సన్కి. ఓకే, సో నైట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది, అండ్ నేను చెప్పాను కదా ఇప్పటిదాకా ఏదైతే చెప్పానో కార్డ్ కూడా అదే వచ్చిందనమాట. ఓకే, మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం జరుగుతుంది, అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుందండి. ఓకే, మీ మనీ ఎన్ని రోజులు ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే పూర్తిగా మీ ప్రపంచం అనేది ఇప్పుడు చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, కొత్తగా స్టార్ట్ అవుతుంది, అండ్ మీ లైఫ్లో కూడా మంచి రిచ్ పర్సన్ కానీ, అండ్ పెద్ద ఫ్యామిలీ నుంచి రావడం అనమాట ఈ పర్సన్. ఓకే, పెద్ద ఫ్యామిలీ ఉండడం తనకి, అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడం, అండ్ ఆ పర్సన్ రిచ్గా ఉండే పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి, అండ్ మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే కూడా మీ మనీ కూడా మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, 4 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్.
4 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్, 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. మీరు ఒక ఎంప్రెస్ అండి. ఈ ఆగస్ట్ మంత్కి సంబంధించి మీరు మీ లైఫ్ స్టైల్ ఏదో పూర్తిగా చేంజ్ చేసుకోవడము అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం కానీ అండ్ మీరు ఒక కొత్తగా మీ జీవితాన్ని మీరు స్టార్ట్ చేయబోతున్నారండి. ఓకేనా, ప్రతి విషయంలో మీరు చాలా హర్ట్ అయ్యి ప్రతి విషయంలో పడి పడి లేచి ఉన్నారు కాబట్టి ఏంటంటే ఒక పులి ఒక సింహం సో ఏంటంటే చాలా దెబ్బలు తిన్నారనమాట. మీ జీవితం గురించి మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారనమాట. ఓకే, సో ఇప్పుడు చాలా పడి పడి లేస్తున్నారు కాబట్టి క్లారిటీ ఉంటుంది అండ్ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు. అండ్ ఇంకా ఎవరిని కేర్ చేయకుండా మీరు పడుకోవాలనుకుంటే పడుకుంటారు, తినాలనిపిస్తే తింటారు అండ్ మాట్లాడాలనిపిస్తే మాత్రమే మాట్లాడతారనమాట. ఓకే, అంటే ఏంటంటే ఈ పర్సన్ గురించి మీరు ఇన్ని రోజులు తన దగ్గర నుంచి కాల్ వస్తుందా మెసేజ్ వస్తుందా అని మీరు ఎదురు చూస్తూ ఉంటే ఇక మీదట ఆ పర్సన్ మీ గురించి ఎదురు చూసే టైం అనమాట. ఓకే, మీరు ఎప్పుడు మాట్లాడతారా, ఎప్పుడు ఈ పర్సన్కి కాల్ చేస్తారా, ఆ విధంగా తను మీ గురించి తను ఎదురు చూసే టైం అనమాట ఇది. ఓకే, నైట్ ఆఫ్ స్వార్డ్స్ కొంచెం మీరు ఏంటంటే స్లీప్లెస్ నైట్స్ అండ్ చిన్నదానికి ఎక్కువగా ఆలోచించడం అయితే జరుగుతుందన్నమాట. సో అది ఇగ్నోర్ చేయండి. ఓకేనా, ఎవరితో అయినా మీరు మాట్లాడారా అండ్ ఏదైనా విషయం మీకు తెలిసిందా అక్కడే వదిలేసేయండి. మళ్ళీ ఇంటికి వచ్చి అండ్ మళ్ళీ పడుకునేటప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదండి. ఓకేనా, అండ్ మీ పర్సన్ వైపు నుంచి కూడా మీరేదో మీకు తెలుస్తుందన్నమాట. ఓకే, దాని వలన కూడా మీరు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనమాట. ఇలాంటి వారినా మీరు నమ్మింది, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్ అంటే తను ఒక లస్ట్ ఫీలింగ్ ఉన్న పర్సన్ అనమాట. ఓకే, అండ్ మీతో తను వస్తూనే అదర్ పర్సన్తో తను వేరే పర్సన్తో మాట్లాడడం అవన్నీ రొమాంటిక్గా మాట్లాడడం కానీ అలాంటిది ఏదో ఉండడం తెలుస్తుంది అనమాట. సో దాని వలన మీరు కొంచెం ఫీల్ అవ్వడం లాంటిది కూడా చూపిస్తుందండి. ఓకే, కొంతమందికి. ఓకే, మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ ఆగస్ట్ మంత్కి సంబంధించి మళ్ళీ రీకన్సిలేషన్ అయితే జరగబోతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా చూపిస్తుందండి. ఓకే, చాలా మట్టుకి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, మ్యారేజ్ అయిన పర్సన్ మ్యారేజ్ కాని పర్సన్తో డీల్ అవ్వడము అదంతా ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఎలాంటి రిలేషన్ అయినా ఉండొచ్చండి. ఓకే, అందరికీ అయితే వర్తిస్తుంది. ఓకే, అండ్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు ఇక్కడ మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు కోరుకున్న పార్ట్నర్ ఈ మంత్లో అయితే మీకు కాంటాక్ట్ అయితే అవుతారనమాట. ఓకే, కానీ ఈ పర్సన్ మీరు అనుకున్న కమిట్మెంట్ అనేది దాన్ని తీసుకుని రాకపోవచ్చు. ఓకే, మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు కానీ ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్ అనమాట. ఓకే, మీ రిలేషన్లో ఏంటంటే చాలామంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందండి. ఓకేనా, ఇక్కడ సొసైటీ ఉంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, అదర్ థర్డ్ పర్సన్ ఉన్నారు. సో ఇదంతా మీకు ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని సొసైటీ గురించి కూడా మిమ్మల్ని వదిలేసి ఉంటారు అండ్ కొంతమంది వేరే వారి మాటలు వినడం వలన కూడా ఈ పర్సన్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారనమాట. మిమ్మల్ని చాలా ఘోరంగా మోసం చేశారనమాట ఈ పర్సన్. ఓకే, ఇప్పుడు చూడండి తను ఈ ఆగస్ట్ మంత్కి సంబంధించి మీ గురించి కూడా తను ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఓకే, మీరు ఈ మంత్లో మాత్రం ఒక ఎంప్రెస్ లెవెల్లో ఒక ఎంపరర్ లాగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. చాలా మట్టుకి చాలా స్టబన్గా అయిపోతారనమాట. ఇంకా అవతల పర్సన్ 100 మాట్లాడినా మీరు 1 or 2 వర్డ్స్ అలా మాట్లాడతారనమాట. ఎక్కువగా మాట్లాడరు, చాలా స్టబన్గా ఉంటారు. అండ్ మీరు ఏ విధంగా ఉండేసరికి చాలా మట్టుకి మీరు ఈ విధంగా మాట్లాడేసరికి మీ పర్సన్లో ఏదో తెలియని టెన్షన్ అనమాట. సో ఇప్పుడు ఏదో ఒకటి లొడ వాగుతూ ఉంటారు కదా, సో ఆ విధంగా అనమాట ఈ మెసేజ్. ఓకే, అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చి ఈ పర్సన్ మళ్ళీ మీతో ఫ్యాషన్తో వస్తున్నారు, మీకు కాంటాక్ట్ అవుతున్నారు. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకూడదు, వారి లైఫ్లో మీరు వద్దు, వారి లైఫ్లో అసలు మీరు వద్దు, మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా తనకు పెద్ద ఫరక్ పడదు అనుకున్న పర్సన్ మళ్ళీ మీకు ఈ మంత్కి సంబంధించి మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి అయితే రాబోతున్నారండి. ఓకేనా, కానీ ఈ పర్సన్కి కోపం ఎక్కువ ఉంటుంది, మొండితత్వం. ఓకేనా, తను వస్తున్నారు కానీ మళ్ళీ అదే ఎంపరర్ తనం ఈగోయిస్టిక్ చూపిస్తూ ఉండడము అలాగనమాట. ఓకే, కొన్ని విషయాలలో ఈ పర్సన్ ఓపెన్ అప్ అవ్వకుండా మీరే ఓపెన్ అప్ అయ్యేటట్టుగా ప్రవర్తన అయితే ఉండబోతుంది అనమాట. ఓకే, నైట్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇక్కడ మేషం సింహం ధనుసు రాశి అండ్
మిథునం, తుల, కుంభరాశి ఆ ఎనర్జీ అయితే చూపిస్తుంది అనమాట. ఈ రాశులలో ఉన్నవారు మీ లైఫ్లోకి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ పర్సన్కి కొంచెం మనశ్శాంతి అయితే దూరం అవుతుందండి. ఈ పర్సన్ ఏదో ప్రాబ్లంలో ఇరుక్కునేటట్టుగా చూపిస్తుంది అనమాట. వారి లైఫ్లో ఉన్నవారి ప్రతి వారితో తనకి ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ అండ్ చాలా గొడవలు పడుతూ ఉండడం కానీ, ఈ పర్సన్ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేక మీ దగ్గర ఏంటి తను ఆడిందే ఆట పాడిందే పాట, కానీ అవతల వేరే వారి దగ్గర తను అలా చేయలేరనమాట. వారి గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉండడం తన వెనకాల, సో అదంతా జరుగుతుందనమాట. ఓకే, సో దాని వలన కూడా ఈ పర్సన్ ఇంకా తనని భరించే ఏకైక వ్యక్తి మీరే అని కూడా ఈ పర్సన్ తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద చారియట్ కార్డ్ కూడా వచ్చింది. సో ట్రావెలింగ్ చేయడము, మీ దగ్గరికి రావడము, అండ్ మీరు మీ పర్సన్ అదర్ వేరే కంట్రీస్, సిటీస్ అలా కూడా ఉండొచ్చు అనమాట. అండ్ మీరు ఒక స్టార్ లాగా ఉంటారు. 100 మందిలో ఉన్న మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవబోతున్నారు. ఓకే, నేను స్టార్టింగ్ నుంచి ఏదైతే చెప్తున్నానో కార్డ్స్ కూడా అవే వస్తున్నాయండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు ప్రతి విషయంలో మీరు చాలా హర్ట్ అవుతున్నారండి, చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, సో ఇక మీదట ప్రతి విషయంలో మీరు హర్ట్ అవ్వకూడదు, బాధపడకూడదు. వేరే వారి గురించి మీరు హర్ట్ అవ్వడం ఏంటిది? సో వారికి సరైన లెసన్స్ అనేది మీరు చెప్తారనమాట. ఓకే, ఏదైనా ఒక రిలేషన్లో మీరు ప్రతిసారి మీరే తగ్గుతున్నారు అంటే వారికి సరైన లెసన్స్ అనేది మీరు బుద్ధి అనేది చెప్పబోతున్నారనమాట. ఓకే, స్ట్రెంగ్త్, చాలా ధైర్యంగా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ మీరు ఏదైతే చేయాలి అనుకుంటారో అదే చేస్తారనమాట. అండ్ ఏదైనా వర్క్ మీద కానీ అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము, అండ్ ఇన్ని రోజులు ధైర్యంగా లేరు అంటే చాలా ధైర్యంగా ఉండడము అలాంటిదన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ డెత్ అండ్ రీబర్త్, మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మీ లైఫ్లో ఉన్న భయం, ఆందోళన అంతా పారిపోతుంది అని చెప్పొచ్చు. అంటే చాలా ధైర్యంగా తయారవుతారండి. ఓకే, మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఎండ్ అయిపోయింది మీ లైఫ్లో రిలేషన్ అనేది, మళ్ళీ రీబర్త్ అనేది అవుతుందన్నమాట. ఓకే, ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. అండ్ మీ చుట్టూ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉండేటట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు లాస్ట్ వచ్చేసి చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో వినడము, అండ్ నేను చెప్పాను కదా మ్యారేజ్ అండ్ ఏదో ఒక పూజ లాంటి వాటిలో పాల్గొనడము అలాంటిదంతా జరగబోతుంది అనమాట. చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారండి. ఓకే, ఇక్కడ 2 కార్డ్స్ మాత్రమే కొంచెం చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కానీ మాట పట్టింపులు కానీ వస్తుందన్నమాట. కానీ చాలా మట్టుకి ఈ ఆగస్ట్ మంత్కి సంబంధించి మీ ఎనర్జీ అనేది చాలా హైయర్గా ఉంటుందండి. ఓకే, అండ్ మీ పర్సన్ ఎనర్జీ చాలా లోలో ఉంటుందన్నమాట. ప్రతి మంత్ అనేది మీ ఎనర్జీ అనేది లో అండ్ మీ పర్సన్ ఎనర్జీ హై ఉండడము, వారి గురించి మీరు ఎదురు చూస్తూ ఉండడము, బాధపడుతూ ఉండడం అయితే జరిగింది. కానీ ఇక మీదట ఏంటంటే మీ ఎనర్జీ చాలా హయ్యర్కి వస్తుంది. అండ్ మీ గురించి మీ పర్సన్ ఎదురు చూస్తూ ఉండడము, అండ్ మళ్ళీ మీతో మాట్లాడాలి అని తను చాలా తపన పడిపోవడము, అండ్ మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అండ్ తను చాలా తాపత్రయ పెడతా ఉంటారనమాట. అదంతా మీరు గమనిస్తారండి, మీకు తెలుస్తుంది కూడా ఈ పర్సన్ మీ గురించి చాలా ఎదురు చూస్తూ ఉన్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. కానీ మీరు అదంతా మీరు స్పై చేస్తారు కదా, సో ఈ పర్సన్కి ఇంకా ఇగ్నోర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. దాని వలన ఈ పర్సన్ ఏంటంటే మీతో గొడవ దిగుతారనమాట. ఓకేనా, తను ప్రతిసారి ఏంటంటే ఇంత దిగుతున్నా, ఇంత తక్కువ అవుతున్నా అండ్ మీ గురించి ఇంత తాపత్రయపడుతున్నా మీరు ఎందుకు తనని కేర్ చేయడం లేదు అని ఈ పర్సన్ మీతో గొడవ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇదండి ఎనర్జీ. అండ్ ఇంకా మీ స్పిరిట్ ఏంజల్ అండ్ మీ ఎనర్జీస్ అదంతా ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తాం. సో రీడింగ్ కొంచెం లాంగ్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మేబీ ఇది ఆగస్ట్ మంత్కి సంబంధించి కదా, సో మంత్లీ రీడింగ్ కాబట్టి కొంచెం లాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, రాసుల వారైతే ప్రతి ఒక్క రాశి వారు ఉన్నారండి. ఓకేనా, ప్రతి ఒక్క రాశి వారు హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకే, ఈ ఆగస్ట్ మంత్కి సంబంధించి మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్. ఓకే, అండ్ మీ ఎనర్జీస్. ఓకే,
ఈ ఎనర్జీ మీ పర్సన్ దా మీద చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్. నేను చెప్పాను కదా ఇక్కడ మీకు ఏదో హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది అని. అంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది, కానీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఏదైనా విషయంలో మళ్ళీ హార్ట్ బ్రేక్ చేయడం కానీ మళ్ళీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. కాబట్టి మీరు ఆ పర్సన్ని నమ్మకపోవడమే బెటర్ అనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్కి మనీ ఫ్లో ఉంటుంది కాబట్టి కొంచెం తనకి కొంచెం సెల్ఫిష్గా ప్రవర్తించడం అనమాట. అంటే డబ్బులు ఎక్కువైపోతే పొగరు కూడా ఎక్కువైపోతుంది కదా, సో అదనమాట. ఓకే. అండ్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. మీరు ఫినాన్షియల్గా కొంచెం లాస్లో ఉన్నారండి. ఓకే. అండ్ ఈ పర్సన్కి ఫినాన్షియల్గా చాలా హై అనేది ఉందన్నమాట తన లైఫ్లో. ఓకే. ఓకే, ఇప్పుడు మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి చూస్తాం. ఓకే, ఇవి కూడా 3 కార్డ్స్ తీసేసుకొని రాసుల పరంగా చేసేస్తాను. ఓకే, ఆగస్టు మంత్కి సంబంధించి మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు. హెల్ప్ఫుల్ పీపుల్. సో ఏంటంటే మీకు హెల్ప్ చేయడానికి మీ లైఫ్లో చాలా మంది ఉన్నారు అని మీ స్పిరిట్ ఏంజల్స్ చెప్తున్నారనమాట. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. తప్పకుండా మీ లైఫ్లో ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో సిచ్యువేషన్స్, సో అదంతా ఇంప్రూవ్ అయిపోతుంది అని మీ స్పిరిట్ ఏంజల్స్ అంటున్నారు. అండ్ లాస్ట్ కార్డ్, లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి. ఓకేనా, ఎవరి మాట అనేది వినకండి, దాని వలన మీరే రిస్కులు పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక్కడ హెల్ప్ఫుల్ పీపుల్, సో తల ఒక మాట అంటారు. ఓకేనా, అందరి మాటలు వినాల్సిన అవసరం లేదు. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మీరు వర్క్ చేస్తే మంచి లాభాలు అయితే ఉంటాయన్నమాట. ఓకే, మీ పర్సన్ విషయంలో, రిలేషన్కి సంబంధించి, ఫ్యామిలీ అలాగనమాట. ఓకే, టేక్ యాక్షన్. మీరు ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీరు యాక్షన్ తీసుకోవడమే బెటర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూసేస్తామండి. ఓకే, అన్ని రాసుల వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది. మేషరాశి వారు, ద వరల్డ్. ఈరోజు మేషరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు, మీరు ఏదో ఒక విషయంగా కొంచెం ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. అండ్ మిథున రాశి వారు, మీ లైఫ్లో న్యూ లవ్ వస్తుంది అండ్ మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ కర్కాటక రాశి వారు, మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మీరు కోరుకున్న పార్ట్నర్తో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ సరదాగా బయటకు వెళ్ళడం అదంతా జరుగుతుంది. ఓకే, అండ్ సింహరాశి వారు, ఈరోజు మీరు ఏదైనా మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు, మీ లైఫ్లో ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు మూవ్ అయిపోతున్నారండి. ఆ రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అండ్ చాలా బాధపడుతూ ఉన్నారనమాట. సో అదంతా ఇప్పుడు ఏం చేసుకోవాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఓకే, తప్పకుండా ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ అయిపోతున్నారనమాట. ఓకే, అండ్ తులారాశి వారు, మీకు జస్టిస్ వస్తుంది అండ్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారి లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సనే వస్తారండి. మీ పాస్ట్ పర్సనే అండ్ మీ రాశి పర్సనే మీ లైఫ్లో వస్తారు. మీరు మంచి గుడ్ న్యూస్ అయితే వింటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ మకర రాశి వారు, మీరు ఒక క్వీన్ లా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ కుంభరాశి వారు, మీ ఎనర్జీలో మీరు ఉన్నారండి, ఎవరిని చేసేయకుండా. అండ్ మీనరాశి వారు,
ఈరోజు కొంచెం మీరు సాడ్‌గా ఉంటారండి. అండ్ ఎవరి మీదో కోపం చూపిస్తుంది. అండ్ మీన రాశి వారి గురించి చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని బాధపడతా ఉంటారు. అండ్ ఏదో ఒక ఆలోచన అనేది మిమ్మల్ని చాలా సఫర్ చేస్తా ఉంటుందండి. ఓకే. మిమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదనమాట. అండ్ మీ గురించి ఎవరు ఆలోచించడం లేదని గానీ, అండ్ కోపం చూపిస్తుంది, మొండితనం చూపిస్తుంది. అండ్ ఇదొక రిస్క్ తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ప్రతి విషయంలో చాలా ఓపెన్‌గా ఉంటారు. ఏది దాచిపెట్టకుండా ప్రతి విషయం ఈ విధంగా మాట్లాడాలి అనే విధంగా మీరు ఒంటరిగా కూర్చొని అండ్ ఒంటరిగానే టైమ్ స్పెండ్ చేస్తా ఉంటారు. ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ అనేది మన వీడియోస్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది. అండ్ వారికి కూడా ఎంతో అంత హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అండ్ మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాము. అంతవరకు అందరికీ బాయ్.